ప్రకటన గ్రంథం 12:11 After the blood of Jesus has cleansed my past failure, గత పతనాలు పాపాలు గొర్రెపిల్ల రక్తంలో కడగడం మాత్రమే కాదు, I overcome Satan by giving my testimony to Satan. సాతానుకు నేను క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పడం ద్వారా దయ్యంను జయిస్తున్నాను. I used to give my testimony preaching on the streets in Cochin. కొచ్చిన్లో వీధుల్లో నా సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తుండేవాడు. I preached in the churches. సంఘాల్లో వాక్యం చెబుతుండేవాడు. But for a long time I did not know how to give my testimony to Satan. అయితే చాలా కాలంగా సాతానుకు నేను ఎట్లా సాక్ష్యం చెప్పుకోవాలో నాకు తెలిసేది కాదు. What is the meaning of giving testimony to Satan? సాతానుకు సాక్ష్యం చెప్పడం ఎలాగా? When Satan says you can never get victory over your anger, ఇదిగో నీ కోపం మీద నీకు అసలు జయం రాదు అని సాతాను నాతో అంటే, I quote the word of God to him. దేవుని వాక్యాన్ని సాతాను చెప్పేవాడిని. God's word says sin will not rule over me. దేవుని వాక్యం అంటుంది పాపము నీ మీద ప్రభుత్వం చేయదని. Satan, you're a liar. సాతాను నువ్వు అబద్ధకుడివి, God is true. దేవుడు సత్యవంతుడు. I kept on saying that for years. అనేక సంవత్సరాల తరబడి నీ మాట చెబుతూనే And ఉన్నా. by the word of my testimony I overcame the devil. నేను ఇచ్చిన నా సాక్ష్యాన్ని బట్టి సైతానును జయించితిని. Today I can honestly say నేను ఈ రోజు యథార్థంగా చెప్పగలను, I am not afraid of the devil like I was in my younger days. నా యొక్క బాల్య దినాల్లో సాతానుకు భయపడినట్లుగా ఇప్పుడు నేను భయపడను. And I believe the devil is afraid of me. మరి ఇప్పుడు సాతానును చూసి భయపడాలి. I am angry with the devil and I know the devil is angry with me. ఇదిగో నేను సాతాను మీద కోపడుతున్నాను, సాతాను నన్ను చూసి కోపగిస్తుంటాడు. I don't want God to be angry with me. దేవుడు నా మీద కోపడడం నాకు ఇష్టం ఉండదు. The more the devil is angry with me, that proves more I am pleasing God. దయ్యము నా మీద ఎక్కువ కోపడుతున్నాడు అంటే అర్థము దేవుని ఎక్కువగా I want to సంతోషపడుతున్నాను. ask all of you believers, విశ్వాసాలను మిమ్మల్ని అందరినీ నేను అడగగోరుచున్నాను. are you afraid to provoke the devil to be angry with you? సాతానుని కోపానికి రెచ్చగొట్టడానికి మీరు భయపడుతున్నారా? Oh, you say don't do that because he may trouble me or my children in so many ways. సాతాను కోపం తెప్పించొద్దు, నన్ను నా పిల్లల్ని కలవరబెట్టేస్తాడు. Do you believe that Jesus is more powerful than the devil? ఈ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో ఉన్న క్రీస్తు ఎంతో శక్తిమంతుడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? Do you believe that Jesus has given us authority over all the power of Satan? సాతాను యొక్క సమస్తమైన అధికారం పైన నీకు దేవుడు శక్తినిచ్చాడు యేసని నువ్వు నమ్ముచున్నావా? Luke chapter 10. దయచేసి రండి, లూకా సువార్త 10వ అధ్యాయం. I am showing you what your father has written as your inheritance in the will. నీ తండ్రి నీకిచ్చిన సొంత వీలునామాలో ఏమేమి రాశాడో అదే నీకు చూపిస్తున్నాను నీ సొంత బైబిల్లో. Because you are too lazy to read it yourself. ఎందుకంటే నీ తండ్రి నీకు రాసిచ్చిన బైబిల్ అనే వీలునామా చదవడానికి I am చాలా showing it సోమరిగా to ఉన్నావు. you. Luke chapter 10 లూకా సువార్త 10వ verse అధ్యాయం 19. 19వ వచనం. The Lord says, ప్రభు అంటున్నారు, verse 18, 18వ I వచనం, have seen Satan falling from heaven like lightning, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, and I have given you authority over all his power. అతని అధికారం అంతటిపైన కూడా మీకు బలమంతటిపైన మీకు అధికారం And ఇస్తున్నాను, nothing will injure you. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. Do you believe that Jesus is speaking the truth? యేసు ప్రభువారు సత్యం పలుకుతున్నారు, నమ్ముచున్నావా? Do you believe when he says nothing will injure you, nothing will injure you? నీకేమాత్రము హాని కాదు, ఏమాత్రము హాని కలగదు అని చెప్తున్నారు. Without God's permission. దేవుడి అధికారం లేకుండా, అనుమతి లేకుండా. When God gave permission to Satan to cut off Paul's head, he cut off Paul's head. మరి దేవుడు ఈ దయ్యానికి పౌలు శిరస్సును ఖండించడానికి అధికారం ఇస్తేనే ఆ రీతిగా పౌలు శిరస్సు ఖండించబడింది. He gave Satan power to crucify Jesus, he crucified Jesus. దేవుడు సాతానుకు యేసు ప్రభువును సిలువకు కొట్టడానికి అది అనుమతి ఇచ్చాడు కాబట్టి సాతాను కొట్టాడు. And when Thomas came to India, one day God gave permission to Satan to kill Thomas the apostle. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి అపోస్తలుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. దేవుడు ఈ దయ్యానికి అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆ తోమాను సాతాను చంపాడు. Some people killed him. కొంతమంది ఎవరో చంపారు ఆయన్ని. But until that day, ఆ దినము వరకు not even a hair of our head anybody can touch. మన తల మీద ఉన్న వెంట్రుక కూడా ఎవరు తాకలేరు. Because we have authority over all Satan's power. ఎందుకంటే శత్రువు సాతాను బలమంతటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. That is written in your Bible also. అది నీ బైబిల్లో కూడా ఉంది, నా బైబిల్ మాత్రమే When కాదు. you say amen, నీవు అవును ప్రభువా ఆమేన్ అని sign చెప్తే on the back of the check, ఆ చెక్కు వెనక సంతకం పెడితే it becomes yours. అది నీ డబ్బుగా మారుతుంది. That is how we must live on this earth. ఈ భూమి మీద మనం అట్లా బ్రతకాలి.